నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ మన తోటలో ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎకరం పొలం. ఈ ఎకరం ఇంతకుముందు సపోటా, మామిడి, ఎర్రచందనం, చందనం వీటి వరకే ఉండేదండి. కొంత స్టార్ ఫ్రూట్లు ఇట్లాంటివి ఉండేవి. మళ్ళీ వాటర్ యాపిల్, రోజ్ యాపిల్ ఉండేది. ఈ కొమ్మంతా తీసేసి ప్రూనింగ్ చేసేసాం. మొత్తం అంతా నీట్గా కొమ్మంతా సర్ది నీట్గా ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ గాలి వెలుతురు వచ్చింది. నీట్గా వచ్చిన తర్వాత దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే ఈ 35 ఎకరంలో కాఫీ మడి తయారు చేస్తున్నామండి. ఒక 100 కాఫీ చెట్లు వేస్తున్నాం. 100 కాఫీ చెట్లు కాకుండా ఇంకా ఇక్కడ ఉంటుంది కదా, ఇది శాంటాలు, మళ్ళా ఇది మెకడమియా. చూడండి, ఇక్కడ ఉంది మెకడమియా. ఇది మెకడమియా అని ఇప్పుడు నట్స్ అనమాట. ఇవన్నీ మెకడమియాలే. ఒక 20 మెకడమియాలు ఉన్నాయి. ఈ శాంటాల్ ఉంది, అక్కడ యాప్రికాట్స్ ఉన్నాయి, మళ్ళీ లోక్వాట్స్ ఉన్నాయి, మళ్ళా ఇట్లాంటివన్నీ రకరకాల మ్యాంగోస్టిన్ ఉంది, రాస్బెర్రీ ఉంది, గ్యాబ్ ఫ్రూట్ ఉంది, బుష్ పెప్పర్ ఉంది, ఆలివ్, కివి, వెనిల్లా కూడా అండి. చెట్లు పక్కన పెట్టాను వెనిల్లా. ఆ బుష్ పెప్పర్లో వెనిలాలు అన్ని చెట్లు చూపిస్తాను. చెట్లు పక్కన పెట్టామన్నమాట. జపనీస్ మ్యాంగో ఉందండి, ఎల్లో కలర్ జపాన్ మ్యాంగో, ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ గువా, పసుపు పచ్చరకాయ ప్లస్తో ఉన్న గోవా, జపాన్ వాళ్ళ గోవా, అది కూడా మన దగ్గర ఉంది. రెడ్ సపోటా ఉంది, హింగ్ ఉంది. హింగ్ అంటే అది మన హింగు. మళ్ళా తాటి ఇత్తనాలు కూడా తెచ్చామండి, తాటి కూడా పెడదామని. లోక్వాట్స్, బ్లూబెర్రీ, ఓకే, బ్లూబెర్రీ కాక ఆలివ్ కూడా తెచ్చాం 4-5 మొక్కలు. కరక్కాయ, ఇలాచి, ఇవన్నీ తెచ్చామండి. ఇవన్నీ ఇదిగో ఈ పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఈ పార్షల్ షేడ్ క్రియేట్ చేసి వీటి మధ్య ఎండ నీడ పడుతుందండి. పైనుంచి ఎండ ఈ గ్యాప్లో ఎండ పడుతుంది. మళ్ళీ ఇంకా కొంత కొమ్మ తీసుకుంటే అక్కడి నుంచి ఎండ పడతా ఉంటుంది. వేడి రాదు. ఇక్కడ మ్యాక్సిమం 45 డిగ్రీలు ఎండాకాలం ఉన్నా కూడా 35-36 డిగ్రీసే ఉంటుంది. ఇక్కడ 35 లోపే ఉంటుంది. 35 మెయింటైన్ చేయొచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ మెకడమియాలు కాపించాలని ప్లాన్ చేస్తున్నానండి. వెనిల్లా, మెకడమియా, లేకపోతే హిమాలయన్ రాస్బెర్రీ, ఇలాంటివన్నీ ఈ పార్షల్ క్లైమేట్లో చేస్తున్నాను. కానీ ఎక్కువ మాత్రం ఈ మడి కాఫీ అనండి. 100 చెట్లు కాఫీ వేసాను. 100 మొక్కలు కాఫీ పడింది. దీంట్లో మధ్యలో గ్యాప్ 8 అడుగులకి 7 అడుగులు కూడా చొప్పున కాఫీ ఇవ్వబడ్డాయి 100 మొక్కల దాకా. అంటే కాఫీకి డైరెక్ట్ ఎండ పనికిరాదు, నీళ్లు నిలవకూడదు, తేమ ఉండాల, చల్లదనం ఉండాల. 30 డిగ్రీలు 25 డిగ్రీలు చల్లదనం ఉండాలి. మన దగ్గర 30-35 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ నీట్గా చల్లగా, ఇప్పుడు కూడా చల్లగా ఉంది, హాయి ఏసీలో ఉన్నట్టు. ఈ విధంగా ఉంటే నీట్గా కాఫీ కూడా పెంచవచ్చు. అందుకని ఇక్కడ ఒక 100, 120, 150 దాకా కాఫీ ఇక్కడ పెడుతున్నారు. ఓకే, ఇది చూడండి, ఇవన్నీ అనమాట. ఇది శాంటాల్ ఫ్రూట్ మీకు చూపిస్తారండి. ఇంకా ఇది మెకడమియా అండి, చూపిస్తారండి. మెకడమియా చూడండి, మెకడమియా అంటే ఇది ఇట్లా అనమాట. ఇది నట్స్ వస్తాయండి, నట్లు వస్తాయి. ఇది కొంచెం ఆకుకు కూడా ముళ్ళు ఉన్నట్టు ఉంటాయి. ఇట్లా ఆ ముళ్ళు ఉంటాయి ఆకుకి. మెకడమియా అంటారు వీటిని. నట్స్ వస్తాయి, వాల్నట్స్ లాగా, లేకపోతే బాదం పప్పు లాగా వీటికి నట్స్ వస్తాయి. చాలా, ఒక కేజీ ఎంతో తెలుసా అండి, 3,000 రూపాయలు, 3,000. ఇవన్నీ అవి 15-20 చెట్ల దాకా నట్స్ అన్నమాట, మెకడమియా నట్స్. ఇది వెనిల్లా అండి. ఇది వెనిల్లా చూడండి, ఇదంతా వెనిల్లా. అది మెకడమియా, ఇది వెనిల్లా. ఇవన్నీ రకరకాలైన ఫ్రూట్లు అండి. బ్రహ్మాండమైన మంచి చాలా కాస్ట్లీ ఫ్రూట్. ఎంత ఉంది కదా. ఇది గ్యాబ్ ఫ్రూట్ అండి. ఈ గ్యాబ్ ఫ్రూట్, ఇది కూడా గ్యాబే, అది కూడా గ్యాబ్. ఈ గ్యాబ్ ఫ్రూట్ ఇది ట్యాగ్తో ఉంది కదా. ఇది ఈ విధమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి చూడండి, ఎండ కొడుతుంది కదా ఇక్కడ, ఎండ నీడ ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే చక్కగా. ఇదేంటి, ఇది ఏదో వెరైటీ. ఇది కూడా ఏంటమ్మా, రెడ్ సపోటా అంటండి. ఇది ఎర్ర సపోటా, కొలంబియన్ సపోటా, ఇది రెడ్. ఓకే, ఇది కాఫీ అండి. కాఫీలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఎక్కువ 100 కాఫీలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చూడు, ఇది 100 కాఫీలన్నీ 100. ఇది పెప్పర్ అండి. ఇది వెనిల్లా. ఇది కూడా వెనిల్లా. ఈ వెనిల్లా అండి. 5 మొక్కలు ఉన్నాయి వెనిల్లాలు, 5 వెనిల్లా. ఇది పెప్పర్, అది పెప్పర్ అండి. ఇది వెనిల్లా, ఇది పెప్పర్. ఈ చెట్టు కలిద్దామని పెప్పర్ వేసుకొచ్చేద్దాం.
వీటి మధ్యలో అక్కడ ఒకటి మా మహాగన్లు అండి. నాకు ఇష్టమైన చెట్టు అని చెప్పాను కదా, మా మహాగన్లు ఈ విధంగా వేసుకొచ్చాను అనమాట. ఎక్కువ కాఫీ ఉంటుందండి, 100 కాఫీలు ఉన్నాయి. కాకపోతే ఈ నీడ ఎండల్లో ఈ వెనిల్లాసు, పెప్పర్లు ఇవన్నీ ఇక్కడ బతుకుతాయి. కాఫీలు నీట్గా, ఇది కూడా కాఫీ. ఇది ఇంగువ అండి, పాత ఇంగువ పోయింది. ఇది ఇంగువ చెట్టు, ఇది ఇంగువ. ఇటు తిరిగి చూడండి, ఇక్కడ ఇవన్నీ కాఫీలు ఇవన్నీ కాఫీలు చూడండి, ఇవన్నీ కాఫీలే. ఇది హెర్బల్ అండి, ఇది మహాగని. చంద్ర ఇట్రా ఒక మొక్క పెడతారా. ఇప్పుడు ఏం చేయాలంటే, నేనేం చేశానంటే మొత్తం ఇక్కడ అడుగు 30 లోతు గుంట తీశానండి. చూడండి పెట్టి తీసేసి, ఇదే మొక్క ఉండు, ఇది క్లోవ్ అంటే లవంగం. పెట్టమ్మా, పెట్టు క్లోవ్. ఓకే, అడుగున 2 అడుగుల గుంటలో అడుగు పైన ఈ అమృత మిట్టి ఉంది కదా, ఒక అడుగు అమృత మిట్టి పోసాం చెట్టు కింద, ఈ మొక్క కింద. మళ్ళీ దాని మీద ఇది కూడా అమృత మిట్టియే, చుట్టూతో కూడా అమృత మిట్టి వేసేసి మ్యాక్సిమం అంటే చెట్టు మొత్తం అమృత మిట్టితో నింపేశాం. తీసిన పాత ఎర్రమట్టి నల్లమట్టి వద్దు నాకు, నల్లమట్టి తీ నల్లమట్టి ఎర్రమట్టి చూడు, అది ఇదిగో ఎర్రమట్లాగా కాదు, ఎర్రమట్టి లాగేసేసి చుట్టూతా నేల మీద కన్నా 1 ఇంచు మందం పైకి పెట్టాలండి. ఇంచి పెట్టి ఈ విధంగా అన్ని చెట్లు అటాక్ చేసుకుంటూ వచ్చాం. 2 అడుగులు తీసాము మట్టి, అడుగు పైన ఒక అడుగు పైన మొక్క కింద అమృత మిట్టి మేము తయారు చేస్తాం కదా, 12-13 టిప్పర్లు, అది ఒక అడుగు వేసాం. అంటే ఒక గంప వేసాం, బాగా సాలిడ్ గంప వేసి దాని మీద ఈ కాఫీ మొక్కలు, ఈ పళ్ళ మొక్కలు అన్నీ పెట్టుకున్నాం. దాని చుట్టూతో మళ్ళీ అమృత మిట్టి వేసేసి ఈ విధంగా మొక్క పెట్టేసి చుట్టూతో తొక్కాలండి. ఇటు తొక్కి కరగటి పెట్టేయమ్మా, నువ్వు పెట్టి రా, ఏం పర్వాలేదు పెట్టి. అట్లా కర్ర పట్టి తాడియమ్మా, కరగట్టేసి తాడుపెట్టు. ఆ విధంగా తాడు కట్టేసుకోవాలి. పంగ ఎక్కడ చూసి తాడు కట్టేసామంటే దీనికి శల్యం లేదనమాట. 1 year 2 years కనుక ఈ చెట్టుకి సపోర్ట్ కనుక ఉంటే 1 year దాకా దిగులేదండి. ఇది మళ్ళీ డ్రిప్కే పెట్టాను చూడండి, ఇక్కడ డ్రిప్ ఉంటుంది చూడండి, డ్రిప్కే పెట్టాం. మళ్ళీ ఎండాకాలం నీళ్ళు కావాల్సి డ్రిప్ ఉంటుంది. ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చామండి. మొత్తం దీంట్లోనే ఈ ఎకరం మొత్తం నీట్గా మార్చేసామండి. ఇది కాళ్ళు కట్టుకో. ఇవన్నీ కాఫీలేనండి, కాఫీలే. ఇదేమన్నా మన ఇది స్ట్రాబెర్రీ గోవా అండి. ఇది రెండు చూపిస్తారండి. ఈ ఆకు స్ట్రాబెర్రీ గోవా చెట్టు కాండం చూడండి, జామ చెట్లాగా ఉంటుంది, గోవా చెట్లాగా ఉంటుంది. ఇది ఆకు చూడండి ఎంత ఉందో, స్ట్రాబెర్రీ గోవా. అంటే ఈ జామకాయ తింటే, స్ట్రాబెర్రీ ఫ్రూట్ తింటే ఏ ఫ్లేవర్ ఉంటుందో అది. అంటే స్ట్రాబెర్రీని జామతో క్రాస్ చేసి ఇది పుట్టించారు కొడుకులు, తెలుగు వాళ్ళు ఎవడో కానీ. సో స్ట్రాబెర్రీ గోవా వచ్చింది మనకి. సో ఈ పార్షియల్ షేడ్ ఈ విధంగా క్రియేట్ చేసుకుని చక్కగా నీట్గా మొత్తం దీంట్లోనే 100 మొక్కలు కాఫీ, ఒక 55-60 దాకా పళ్ళ చెట్లు ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చాను. చూశారు కదా, ఈ శాండల్వుడ్ అండి, శాండల్వుడ్. ఇదేమన్నా రెడ్ శాండల్స్, ఇది రెడ్ శాండల్స్ అండి, ఇది రెడ్ శాండల్స్. ఇది వాటర్ ఆపిల్, రోజ్ ఆపిల్. ఇది కూడా మంచిగా శాండల్. ఇది మామిడి, సపోటా, ఇది మ్యాంగో. ఈ మామిడి రకరకాలు, ఈ మ్యాంగో మడిలోనే ఈ మామిడి చెట్లు రకరకాలు కనపడుతున్నాయి కదండి. దీంట్లోనే కనీసం 30 రకాల మామిడి చెట్లు ఉంటాయండి. 60 పైన పెట్టాం కానీ అన్నీ పోయినాయి, చచ్చిపోయినాయి. మేము అప్పుడు గడ్డి పెంచాము, గడ్డి పెంచడం తప్పయింది. ఆ గడ్డి పెంచడంలో గాలి ఆడక 30 రకాలు పోయినాయి, 30-35 రకాల మామిళ్ళు బతికినాయి. అట్లా ఇట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని ఇట్లాంటి కాఫీ చెట్లు బతికించుకోవాలండి. చూడండి, ఎండబడుతుంది, మీరు దగ్గరకు వచ్చి చూడండి, ఎండబడుతుంది, చల్లగా ఉంది, పార్షియల్ షేడ్ అనమాట. ఓకే, ఇది ఈ కింద ఏమి స్టార్ ఫ్రూట్ అండి, చూడండి ఎంత బాగా కాస్తుందో. ఈ పక్కదేమన్నా మన డేట్స్. ఈ విధంగా చివరి దాకా మేము ఈ ఎకరం వరకు 35 ఎకరం వరకు
మంచిగా కాఫీలు పెట్టుకొచ్చాం. ఇది చూపించు, కాఫీలు పెట్టుకొచ్చాం. ఇది కూడా అంతే. ఇది ఓకే. ఇది కదంబం అండి. పైకి చూపించు. కదంబం ఇట్లా ఇట్లా వస్తే నీకు పైకి కనపడుతుంది. ఇట్లా ఇది కదంబం పూలు ఉంటాయి చూడండి పైన వెనక. కదంబం అండి ఇది. ఈ చెట్టు కదంబం దేవుడికి చాలా ప్రీతిపాత్రమైంది. లక్ష్మీదేవికి, మన శ్రీకృష్ణుడు కూడా కదంబం చెట్టు ఉంటుంది. గోపాల సంగుళ్ళలో కూడా కదంబం పూలు ఎర్రగా బ్యాడ్మింటన్ బాల్ లాగా ఉంటాయి అన్నమాట కదంబం. అది వెల్వెట్ యాపిల్ అండి. అది ఇది వెల్వెట్ యాపిల్ చూడండి. అన్నీ నాకు మొక్క చూస్తే నాకు మొక్క కనపడదు. ఇది నేరేడు అనుకో, వెల్వెట్ యాపిల్. ఇది మహాగని, శ్రీగంధం చెట్టు. శ్రీగంధం చెట్టుకు తోడు మొక్కగా మహాగని వేసాను. ఇక్కడ మీకు మన చెట్టు ఎప్పుడు చూపిస్తాను, మొక్క చూపిస్తానండి. వెలక్కాయ చెట్టు చూపిస్తాను. ఇంతవరకు వెలక చెట్టు చూపిస్తలేదు. ఇది మా వెలక్కాయ చెట్టు బోర్డు ఉంది. ఇదిగో వెలక్కాయ చెట్టు అండి. వెలగ చెట్టు, వెలక్కాయ అంటారు, వెలగ. ఈ చెట్లు చంద్రయ్య ఇదంతా దువ్వాలమ్మా, ఇదంతా చిలకాల. ఈ కింద ఈ జాయింట్ వరకు సన్న కొమ్మ అంతా చిలకాల. చిన్న వేసుకుని చిలకేయండి, చిలకేయండి. ఈ బాబు రావట్లేదా? బాబు శ్రవణ్ బాబు వస్తున్నాడా? శ్రవణ్ బాబు వస్తున్నాడా? బాబు పెద్దబాబు, పెద్దబాబులు మనకి మంచి బాబులు. వెలక్కాయ చెట్టు ఇది చుట్టూతా. ఏం లేదు బాధ. పక్కన వదిలేస్తాడు ఒక అరెకరం. మన చేలో ఉండ ఈ విలువగా చెట్టు అన్నీ చంపేస్తాడు. చూడు నీళ్ళు అడ్డంగా వదులుతాడు. ఆ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు కేసీఆర్ గారును రేవంత్ రెడ్డి గారు. కరెంట్ ఆది లేదు, పాది లేదు, ఒక హెల్త్ లేదు. ఆయన కూడా బిల్లు పెట్టాలి. కరెంటు అసలు ఫ్రీ కరెంట్ ఇవ్వకూడదు. ఇచ్చేది ఇదే కథ అవుతుంది. ఎట్ట పెడతాడు చూడండి. నీళ్ళు ఎట్టొస్తాయో, నీళ్ళు ఎట్ట ఓవర్గా వదులుతాడు. ఇదంతా పడి కాలంలో పారుతుంది. చెట్టుకు తడి ఉండాలి, వరికి కూడా తడే ఉండాలి. వదిలేసుకుని ఎట్ట పడితే అట్ట చేసి నాశనం చేశారు. ఇదంతా మన తోట ఈ విలువైన చెట్లలోకి ఇదంతా వచ్చేస్తుందండి. ఈ అంచును కూడా మేము చూడండి, అంచును అట్ట పెట్టాము ఫెన్సింగ్కి. వాకాయ చెట్టు ఉంటాయండి. వాకాయ చెట్టులో శ్రీగంధం ఉంటుంది, మహాగని ఉంది. ఇది ఒక్క చెట్టు అండి. ఇది సపోటా చెట్టు. అది ఎర్రచందనం ఉంది, ఎర్రచందనం ఉంది, శ్రీగంధం ఉంది. అట్లా ఫెన్సింగ్ అంతా ప్యాక్ చేసేసాం మనం ఆ విధంగా. ఓకేనా? మనం ఈ ఎకరం మళ్ళీ చూపిస్తాను. ఇటు నుంచి చూపిస్తున్నాను, అటు నుంచి తీసాం కదా. ఈ పక్కన ఇటు నుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. పార్షియల్ షేడ్ అనమాట. ఇక్కడ మీకు ఎండా నీడ కనపడింది. 30-35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ఎర్ర ఎండాకాలం కూడా. కాబట్టి ఇలాంటి చోట కాఫీ పెరిగిద్ది. మళ్ళా ఐస్ క్రీమ్ చెప్పాను కదా, ఐస్ క్రీమ్ వెనిల్లా, అలాంటివన్నీ బతుకుతాయండి. హిమాలయన్ రాస్బెర్రీసు, బ్లూబెర్రీ ఉంది, అన్నీ మ్యాంగోస్టిన్లు, శాంటాల్ ఫ్రూట్స్, వెల్వెట్ యాపిల్స్ అన్నీ బతుకుతాయి. ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఉండాలి. ఇది కనపడుతుంది కదా, చలపలుగా ఎండ పడుతుంది, గాలి పడుతుంది, ఆ గాలి తిరుగుతుంది. ఇంకొద్ది కొమ్మ తీయాలి. అవసరమైతే ఇంకొద్దిగా పైన తల కొమ్మ తీసామంటే ఇంకా ఎక్కువ ఎండబడింది. అప్పుడు వండర్ఫుల్గా గాలి ఆడితే ఇది. సో మన కదమ్మం చెట్టు ఇదిగో ఈ కాఫీ చెట్ల మీదుగా క్లోజ్ చేద్దామండి. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇది మన కాఫీ ప్లాంటేషన్. ఈ ఎకరంలో ఈ 30 ఎకరం పైన ఉంటుంది. ఎకరం లోపు 30 పైన. దీంట్లోనే 150 కాఫీలు వేసాం. చూడండి ఎంత బాగా మెరుస్తుందో, ఎంత బాగా మెరుస్తుందో చూసారా. చిగుళ్ళు వచ్చి మొత్తం వేయనండి. గ్యాపులు వేసేసాం. దీనికి ఎక్కువ అక్కర్లేదండి. 8 అడుగులు 7 అడుగులు కొట్టేసుకోవచ్చు. ఇదనమాట. ఓకే, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.